ఆయన అస్సలం అయికం. నేను మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి చేకప్లు అండి. మనం విజయవాడ వెళ్దామండి ఈ రోజు. అక్కడ విజయవాడలో మనకి ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది, వరద నీరు తగ్గిందా, లేకపోతే ఏదైతే వరద వల్ల ముప్పు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది పూర్తి వివరాలు అయితే మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే మేము గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము. కాకాని దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఇంకా వెళ్తామండి. వెళ్దాం, అక్కడికి వెళ్ళి అసలు అప్డేట్ ఎలా ఉంది, మధ్యలో మంగళగిరి పరిస్థితి ఎలా ఉంది ఏంటో చూసుకుంటా వెళ్దాం మనం. అప్డేట్ ప్రస్తుతానికి మన కాజా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. మంగళగిరి అయితే వచ్చామండి. అండి ప్రస్తుతానికి నేనైతే విజయవాడ మన ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాను. సముద్రం మీరు ఎప్పుడైనా చూస్తే గనక ఇక్కడ మనకి వాటర్ ఒక్కసారి చూడండి. మీరు ఈ వాటర్ ఇక్కడ చూస్తే మనకి సముద్రం వాటర్ లాగా ఉంది. మన కృష్ణమ్మ పొంగిపోతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఎంత కొంత చూసుకుంటే ఒక 4 days ముందున్న వాటర్ ఫ్లో గానీ ఇప్పుడున్న వాటర్ ఫ్లో గానీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణమ్మ శాంతించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం అటువైపు వెళ్దామంటే ఒకసారి మనకి ఏదైతే ఆ బోట్లు కానీ ఆ షిప్స్ ఎక్కడైతే మనకి తగిలి డ్యామేజ్ అయిందో అది కూడా చూపిద్దాం. ఒకసారి చూడండి. మనకి వాటర్ అయితే దాదాపు మనకి ఏదైతే అక్కడ రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఉందో ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జికి జస్ట్ ఒక్క అడుగు తక్కువ హైట్ లో మనకైతే నీళ్లు వెళ్ళినాయి. ఇప్పుడు చాలా వరకు మనకైతే వాటర్ ఫ్లో తగ్గింది. కృష్ణమ్మ అయితే పూర్తిగా శాంతి ఇచ్చిందని అనుకోవాలా. మనం ఒక్కసారి ఆ ఘాట్ వైపు కూడా వెళ్దామంటే ఆ ఘాట్ లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం ఆ బోట్లు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ ఉన్న ప్రాంతానికి వెళ్దాం. ఒకసారి చూద్దాం. అక్కడ కూడా మనకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ముందంటే అటువైపు వెళ్దాము. మనకి ఈ సముద్రం అలలను తలపిస్తున్న మన కృష్ణా నది యొక్క నీటి వరద చూడండి. ఒక్కసారి మనకి సముద్రం అలలే తలపిస్తున్నాయి. ఒక్కసారి నేను జూమ్ చేశాను, నార్మల్ గా మీకు చూపిస్తాను చూడండి. మనకి ఏదైతే నిన్న బోట్ అయితే మనకు కొట్టుకున్నారని ఆ పిల్లర్ దగ్గర అయితే ఉన్నామా, ఒక్కసారి ఈ బోటే మనకు వచ్చేప్పటికి నిన్న పిల్లర్ దగ్గర కొట్టుకుంది. పిల్లర్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిందని చెప్పి అంటున్నారు. మనకైతే ఆ పిల్లర్ చూపించడానికి అవకాశం లేదు. మనకి అక్కడి వైపు వెళ్ళనివ్వట్లేదు ప్రస్తుతానికి. మనకి ఈ బోట్ ఏదైతే మనకి ఇక్కడ పిల్లర్ గుద్దుకుందో అంటే ఆ పిల్లర్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనం. ఆ ఫోర్స్ కి మనకు వచ్చేప్పటికి ఈ పిల్లర్ కూడా చూసారా ఎలా అయిపోయిందో, ఎంత డ్యామేజ్ అయిపోయిందో. మనకి ఈ పిల్లర్ కూడా చాలా డ్యామేజ్ అయింది. అంత ఫోర్స్ లో వచ్చి ఆ బోట్ అయితే మనకి కొట్టుకుంది ఇక్కడ. ఇప్పుడు మనం ప్రకాష్ బ్యారేజ్ చూసాం కదండి. ఇప్పుడు నేనైతే భవానీపురం వెళ్తున్నాను. మనకి ఆ దూరంగా కనిపిస్తుంది చూసారా, మనకి ఏదైతే భవానీపురం ఐలాండ్ అయితే ఉందో ఆ ఐలాండ్ అనమాట. మనకి మొత్తం నీళ్లలో మునిగిపోయింది. ఇంకా మనకి భవానీపురంలో ఇక్కడ చూడండి వాటర్ అవన్నీ సప్లై చేస్తున్నారు. మేము కూడా ఏంటంటే అక్కడ కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. ఎందుకంటే చాలా మంది వాటర్ బాటిల్స్ రోడ్డు మీద పెట్టే మనకైతే వాళ్ళు ఇస్తున్నారు. మేమేం చేసామంటే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని వాటర్ బాటిల్స్ లోపల నీళ్లలో మునిగిపోయిన ఇళ్ల దగ్గరికి చాలా మంది వెళ్తలేదండి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదే ఉండి ఇస్తున్నారు. చాలా మంది ఆ నీళ్ళకి భయపడి బయటికైతే రావట్లేదు. మేమైతే అలాగే మెల్లగా బండి వేసుకొని ఆ నీళ్లలో నుంచి వెళ్ళి కొన్ని ఇళ్ల దగ్గరికి ఇచ్చాము. ఇంకా నీళ్లు చాలా రోడ్లు అయితే ఉన్నాయండి. ఇది భవానీపురం మనకు వచ్చేప్పటికి ఇది మన స్వాతి రోడ్ అనమాట. ఇంకా నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఇంకా బోట్లు అవన్నీ రెడీ చేసుకుని రోడ్డు మీద ఉన్నారు. ఇంకా నీళ్లు ఏమైనా పెరిగితే ఇంకేదన్నా మనం తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దామని ఇంకా బోట్లు అయితే అక్కడే ఉన్నాయండి. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఫుడ్ గిడ్డు అంతా నీట్గా మనకి చక్కగా సప్లై చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి ఆ భవానీపురం ఏరియా కానీ విజయవాడలో కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ చాలా మంది తెచ్చిస్తున్నారండి. కాకపోతే అక్కడ వాటర్ ఒకటి మిల్క్ ఒకటి చాలా ప్రాబ్లం ఉంది. మేము వెళ్ళాం కదండి, మేము వెళ్తే వాళ్ళంతా అదే అన్నారు.
ఫుడ్ అయితే వస్తుందమ్మా, మాకు వాటర్ మిల్క్ చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది అన్నారు. ఇంకా మేమేంటంటే కొన్ని ఫుడ్ ప్యాకెట్స్, కొన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి లోపల ఇచ్చాము. చూశారు కండి, నీళ్లు ఇంకా చాలా ఉన్నాయి. మనకి దాదాపు ఒక మోకాలు లోతు అయితే నీళ్లు ఉన్నాయండి. ఇక్కడ చాలా మంది కూడా, ఇంకా గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చాలా మంది లోకల్ పీపుల్ కూడా మనకి ట్రాక్టర్స్లో కానీ ఆటోస్లో కానీ తీసుకొచ్చి అయితే ఫుడ్ బాగా ఇస్తున్నారండి. ఏదైతే మీకు కనిపిస్తుంది కాలనీ టోటల్గా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. దాదాపు నడుము నీళ్లు లోతుంది. ఆ అపార్ట్మెంట్స్ దగ్గర అంత లోతుంది. మేమైతే అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయాము. పిలిస్తే వచ్చారు, మా దగ్గర ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ మనకి విజయవాడలో ఇప్పుడు ఏంటంటే పరిస్థితి మెయిన్ వాటర్ ఒకటి, మిల్క్ ఒకటి బాగా టైట్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలామంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మేము కూడా కొన్ని ఫుడ్ ప్యాకెట్స్, కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి ఇచ్చాము. ఇక్కడ చాలామందికి మెయిన్ ఇప్పుడు మిల్క్, మనకు వచ్చేప్పటికి వాటర్ బాగా నీడ్ ఉందండి. నేను ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్తో నేను కొత్త వీడియోతో అయితే వస్తాను. మీరు కూడా హెల్ప్ చేయాలి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.